ఇది ఒక దిశానిర్దేశం ఉన్నది, మరి ముస్లింలకు ఏమి దిశానిర్దేశం ఉంది అంటారు. ఏ కోసమైతే దళితుల లక్ష్యంగా ఉన్నదో ఆ దళితులు ఆ రాజ్యాధికారాన్ని చేపట్టడంలో మా నొప్పులు మాయమవుతాయని మేము నమ్ముతాం. కాబట్టి మా చేదోడు వాదోడు, మా తోడు నీడ, మా భుజం కలపడం, ఇవన్నీ కూడా ఆ నొప్పులు మాయం చేసేటువంటి రాజ్యాధికారం వైపు వెళ్ళేటువంటి ఆ దళిత బహుజన కూటముల పక్షమే. కాబట్టి నొప్పులు ఇచ్చేవాళ్ళని మేము ఎప్పుడు నమ్మం, నొప్పులు తీసేసేవాళ్ళని నమ్ముకుంటాం. దీనికి కాబట్టి నొప్పులు పడుతున్నప్పుడు, బాధలు పడుతున్నప్పుడు నువ్వు కూడా మలాం తీసుకొని పక్కనే ఉండు. ఆ నొప్పులు మాకెందుకు వస్తున్నాయో నువ్వు ప్రశ్నించు. ఆ నొప్పులు వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు అని. మేమైతే నొప్పులు పడుకుంటూ వంగిపోయి ఉన్నాం, మీరు నిటారుగా నిలబడి ఉన్నారు. మీరు నిటారుగా ఏయ్ వాళ్ళ వైపు చూడకండి అని చెప్పేటువంటి ఒక స్వరాన్ని మీరు ఇచ్చినప్పుడు, భరోసా ఇచ్చినప్పుడు, ఆ భరోసాను అందుకొని మేము కూడా బుధం కలిపి ఉంటాం. లేకపోతే ఒక ఆయన లక్ష్మీనారాయణ సార్ ఉన్నారు ఇక్కడనే, ఒక 25 ఏళ్ల క్రితం వెంటాడే కళాలు వెనుకబడిన కులాలు అనే ఒక సంకలనం తెస్తే, కాదు ఆ సంకలనం తెస్తే దాంట్లో ముస్లింలలో ఒక తెగైనటువంటి దూదేకులోళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కవితలు తీసుకోలేదు, మీరు దాంట్లో భాగం కాదు అని దవాయించటే. ఎట్టా భాగం కాదయ్యా, మేము హిందూ అంటే మత ప్రాతిపదికన బీసీలని తీసుకొని నువ్వు అట్లా వేసినవా? దూదేకులోళ్ళు కూడా మరి బీసీలే కదా, అట్లా అనుకుంటే ఆ బీసీలుగా ఉన్నప్పుడు వాడి కవితలు ఎందుకు వేయలేదని అని. సరే, మనకు తెలియకుండానే మనం కూడా పక్కన పెడతాం. అది నేను తెలియకుండానే ఏ సమూహాలు రాజ్యాధికార మాస్టర్ కీ కోసం ప్రయత్నిస్తున్న వర్గాలు కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ ఈ మైనారిటీలను పక్కకు పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. రెండవది, అక్కడక్కడ మైనారిటీల్లో కూడా తాము అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ మైనారిటీలను కూడా పక్కకు పెట్టే పరిస్థితి కూడా ఉన్నది. ఇవన్నీ కూడా కలగాపులగంగా ఉన్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పుస్తకాలు రావడం ద్వారా, ఇటువంటి చర్చలు జరగడం ద్వారా ఒక పరిష్కారం దశకు వెళ్ళి మనం ఇవన్నీ కూడా సార్ట్అవుట్ చేసుకోవాలి. ఈ నొప్పి ఇంకెన్నాళ్ళు ఉంటుందో బహుశా మనం ఉన్నప్పటికీ మాయమవుతుందో లేదో కానీ ఆ మార్గంలో మేము నడిచాము అని చెప్పుకోవడానికి, ఆ మార్గంలో మేము ప్రయత్నించామని చెప్పుకోవడానికి ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి.